కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు. షాకింగ్గా ఉన్న కేసు నమోదైంది. ఎవరు ఊహించినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ పైన ఈ యొక్క సాహసం చేసింది పక్క రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. గత నెల పవన్ తమిళనాడు మదురైలో నిర్వహించిన మురుగ భక్తర్గల్ మహానాడులో పాల్గొన్న విషయం తెలిసిందే. పంచగట్టుకొని విభూది పెట్టుకుని ఆ వేడుకలో పాల్గొన్నారు పవన్. ఇక ఆ సభలో పవన్ నిబంధనలను ఉల్లంఘించారని, మత విద్వేషాలను రేకెత్తించేలా ప్రసంగం చేశాడని అడ్వకేట్ వాంజినాథన్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పవన్ కళ్యాణ్ పైన 196, 299, 302 అండ్ 353 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులను నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నించాడని, ఆయనతో పాటు అన్నామలైపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఆ సభలో పవన్ మాట్లాడుతూ కొందరు నాస్తికులు దేవుడి పేరు చెప్పుకొని బతుకుతున్నారు. కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింస్ వారి మతాలను ఆచరించవచ్చు, కానీ హిందువులు తమ మతాన్ని ఆచరిస్తే మాత్రం తప్పుపడుతున్నారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తున్నారు. వారిది సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం. మురుగన్ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంద షష్ఠి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది, మన జీవితాన్ని మధురంగా మార్చుతుందని చెప్పుకువచ్చారు. అంతేకాకుండా సనాతన ధర్మం పైన ఉదయనిధి స్టాలిన్ వంటి డిఎంకే నేతలు చేసిన విమర్శలపైన పరోక్షంగా స్పందించారు. ఎలుకలు ఎన్ని ఉన్నా ఒక నాగుపాము బుస కొడితే మొత్తం పారిపోతాయని చెప్పుకువచ్చాడు. హిందువులను ప్రశ్నించిన విధంగా అరేబియన్ నుంచి వచ్చిన వారిని ప్రశ్నించే దమ్ము ఉందా అని ఫైర్ అయ్యాడు. ఇక పవన్ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రభంజనం సృష్టించాయి. రాజకీయ నాయకులు, నటులు పవన్ పైన విమర్శలు గుప్పించారు. నటుడు సత్యరాజ్ అయితే పవన్ పైన మండిపడ్డాడు. దేవుడితో రాజకీయాలు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోం. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను ఎవరు మోసం చేయలేరు అంటూ కట్టప్ప చెప్పుకోవచ్చాడు. ఇక సత్యరాజు మాత్రమే కాకుండా మంత్రులు కూడా ఫైర్ అయ్యారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు అని వారు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వివాదం కోర్టు కేసు వరకు వెళ్ళింది. మరి పవన్ దీనిపైన ఎలా వివరణ ఇస్తారో చూడాలి. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 3 సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కానుండగా ఓజీ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. ఈ రెండు కాకుండా పవన్ నటిస్తున్న 3వ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. త్వరలో ఈ సినిమా కూడా రిలీజ్కు రెడీ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.